ఒకటో తారీఖు ప్రతి నెల 1వ తారీఖు అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి ఉదయం 6 గంటలకే పెన్షన్లు ఇవ్వడం, ఆ విధంగా ప్రజలు అందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. 1వ తారీఖు అంటే ఈ రోజు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తారని. అర్హులైన పెన్షన్దారులకి రాష్ట్రంలో 63,25,000 మందికి పెన్షన్లు ఇస్తున్నాం రాష్ట్రంలో. అంతేకాదు సంవత్సరానికి 33,000 కోట్లు పెన్షన్ రూపంలో పంపుతున్నాం. గత 18 నెలల నుండి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ముఖ్యమంత్రి గారు ఆశయం ఒక్కటే, అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలి. మరో 3 నెలల్లో మళ్ళీ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తా ఉంది. అందుకోసమే రేషన్ కార్డులు పంపిణీ, అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డులు పెట్టుకోమని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మరి గత ప్రభుత్వం రాష్ట్రంలో 3 లక్షల పెన్షన్లు ఎగ్గొట్టిన పేరు వచ్చింది వైసీపీ ప్రభుత్వానికి. అంతకు మించి అంత కనపట్ల. గత ప్రభుత్వం ఘనత ఏంటంటే 3 లక్షల మందికి పెన్షన్లు ఎగ్గొట్టాం అర్హులకి. కానీ ఈ ప్రభుత్వం అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నారు. గత ప్రభుత్వం 1 నెల 2 నెలలు లేకపోతే ఆ పెన్షన్లు మళ్ళీ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో 3వ నెల వచ్చినా సరే 3 నెలలు కలిపి వాళ్ళకి అర్హులకి పెన్షన్ పంచుతా ఉంది. 1వ నెల తీసుకోపోయినా, 2వ నెల తీసుకోపోయినా, 3వ నెల వచ్చి తీసుకున్నా గానీ ముచ్చటగా 3 నెలలు కల్పిస్తా ఉంది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రోజు జనాభాలో 13% ప్రజలకి ఈ రోజు పెన్షన్లు ఇవ్వడం చాలా గౌరవ కారణం. దేశంలో ఎక్కడా లేదు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం గర్వ కారణం. అట్లాగే 13% మందికి ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించడం ఈ ఘనత ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వానికి దక్కింది, ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. ఈ రోజు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. 18 నెలల్లో పెన్షన్ల పంపిణీలో రికార్డు సృష్టించాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకే పెన్షన్లు మొదలుపెట్టి 9 గంటలకల్లా 90% డిస్ట్రిబ్యూషన్ చేపిస్తా ఉన్నారు ఈ రోజు చంద్రబాబు గారి పాలనలో. గత ప్రభుత్వంలో ఆ పెన్షన్ ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఏ తారీఖు వచ్చిందో తెలియదు, ఎన్నింటికి పోయి తీసుకోవాలో తెలియని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. ఈ రోజు ప్రజలకు సేవ చేసే విధంగా 1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖు అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి ఉదయం 6 గంటలకే పెన్షన్లు ఇవ్వడం, ఆ విధంగా ప్రజలు అందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. 1వ తారీఖు అంటే ఈ రోజు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తారని. అర్హులైన పెన్షన్దారులకి రాష్ట్రంలో 63,25,000 మందికి పెన్షన్లు ఇస్తున్నాం రాష్ట్రంలో. అంతేకాదు సంవత్సరానికి 33,000 కోట్లు పెన్షన్ రూపంలో పంపుతున్నాం. గత 18 నెలల నుండి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ముఖ్యమంత్రి గారు ఆశయం ఒక్కటే, అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలి. మరో 3 నెలల్లో మళ్ళీ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తా ఉంది. అందుకోసమే రేషన్ కార్డులు పంపిణీ, అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డులు పెట్టుకోమని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మరి గత ప్రభుత్వం రాష్ట్రంలో 3 లక్షల పెన్షన్లు ఎగ్గొట్టిన పేరు వచ్చింది వైసీపీ ప్రభుత్వానికి. అంతకు మించి అంత కనపట్ల. గత ప్రభుత్వం ఘనత ఏంటంటే 3 లక్షల మందికి పెన్షన్లు ఎగ్గొట్టాం అర్హులకి. కానీ ఈ ప్రభుత్వం అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నారు. గత ప్రభుత్వం 1 నెల 2 నెలలు లేకపోతే ఆ పెన్షన్లు మళ్ళీ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో 3వ నెల వచ్చినా సరే 3 నెలలు కలిపి వాళ్ళకి అర్హులకి పెన్షన్ పంచుతా ఉంది. 1వ నెల తీసుకోపోయినా, 2వ నెల తీసుకోపోయినా, 3వ నెల వచ్చి తీసుకున్నా గానీ ముచ్చటగా 3 నెలలు కల్పిస్తా ఉంది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రోజు జనాభాలో 13% ప్రజలకి ఈ రోజు పెన్షన్లు ఇవ్వడం చాలా గౌరవ కారణం. దేశంలో ఎక్కడా లేదు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం గర్వ కారణం. అట్లాగే 13% మందికి ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించడం ఈ ఘనత ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వానికి దక్కింది, ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. ఈ రోజు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. 18 నెలల్లో పెన్షన్ల పంపిణీలో రికార్డు సృష్టించాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకే పెన్షన్లు మొదలుపెట్టి 9 గంటలకల్లా 90% డిస్ట్రిబ్యూషన్ చేపిస్తా ఉన్నారు ఈ రోజు చంద్రబాబు గారి పాలనలో. గత ప్రభుత్వంలో ఆ పెన్షన్ ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఏ తారీఖు వచ్చిందో తెలియదు, ఎన్నింటికి పోయి తీసుకోవాలో తెలియని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. ఈ రోజు ప్రజలకు సేవ చేసే విధంగా ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. గత ప్రభుత్వంలో